మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచెర్ల గ్రామంలో ఒకసారిగా ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి తల్లి ఇద్దరు పిల్లలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ఆ గ్రామానికి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి చూస్తున్నాం. ఒకే గ్రామంలో ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక్కసారిగా ఇద్దరు ఆడపిల్లలు తల్లి బావిలో పడి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా ఇట్లా భార్య పిల్లలు బలవన్మరణం పాల్పడిన కారణం ఏంటి? నైట్ బోర్ వేసినాడు మా అన్న, మళ్ళీ పొద్దుగాల కొట్టేశాడు. అదే అప్పులు ఎక్కువ అని మా వదినే వద్దన్నది. వద్దంటే ఒకటి వేసి బంద్ చేస్తామని వేసిండు. వేస్తే పల్లె నైట్కు మళ్ళీ పొద్దుగాల వేసిండు. పొద్దుగాల ఆమె చెప్పకుండా పోయి బావిలో పడ్డాయి. పిల్లల్ని తీసుకెళ్ళింది పొద్దుగాల. పిల్లల్ని వేసింది, ఆమె వేసింది. ఒక పిల్లాడు తప్పించుకున్నాడు. బాబు ఇంటికి వచ్చి చెప్పిండు మాకు. ఇంటికి వచ్చి చెప్తే మేము వెళ్ళేటాలకే చనిపోయింది. బావిలో దుంకి తీసినాం. అంటే బావిలో బోరు వేయడం ఎప్పుడు వేశారు? మొదటి బోర్ ఎప్పుడు వేశారు? రెండో బోర్ ఎప్పుడు ప్రయత్నం చేశారు? ఫస్ట్ బోరు నైట్ వేశారు సార్. రెండో బోరు ఉదయం పొద్దుగాల. ఫస్ట్ బోర్లో వాటర్ పడ్డాయా? రాలేదు సార్, పడలే. మరి రెండో బోరు వేయడానికి మళ్ళీ ఏమైనా ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవ జరిగిందా? అట్లా అనుకున్నారా? వెళ్ళింది సార్, వద్దన్నది మా వదిన. వద్దంటే మా అన్న ఒకటి వేద్దామని వేసాడు. అప్పులు ఎక్కువనే వద్దన్నాడు. ఇంకా ఆయన వేద్దాం ఒకటే వేస్తుందామని వేసిండు. ఇంకా ఆమె వేస్తుంటే ఆమె అక్కడికి రాలే. ఆమెకు చెప్పకుండానే పోయి బావిలో పడేది. ఎవరెవరు బావిలో దూకారు? ఎవరెవరు దాంట్లో చనిపోయారు? ఇద్దరు పిల్లలు, మా వదిన. బాబు కూడా పడ్డాడు కానీ బాబు తప్పించుకున్నాడు. అంటే ఎన్ని గంటలకు బావిలో వీళ్ళు దూకారు? ఎవరు చూడవచ్చు? ఆ బాబు వచ్చి చెప్పాడు సార్ మాకు ఇంటికాడ. మాకు కూడా తెలియదు, పోయి పడ్డదాకా తెలియదు. బాబు వచ్చి చెప్పాడు మాకు. బాబు వచ్చి చెప్తే మేము వెళ్ళినాం బావి దగ్గర. బోరుడుక పొలానికి సంబంధించిన వేరే వాళ్ళ పొలాలు ఎవరైనా ఉన్నాయా? ఆ పొలానికి సంబంధించిన బావి సార్, దాని దగ్గరనే ఉంటుంది. చనిపోయినట్టుగా ఎవరు చెప్పారు మీకు బావిలో దూకారని? వచ్చి చెప్పాడు సార్. బాబు ఇంటికి వచ్చి చెప్తే మేము వెళ్ళాం. వెళ్తే ఆడ చెప్పులు ఉన్నాయి, పోయి దుంకి బావిలో దుంకి తీసినాం. అంటే ఆ బాబు ఏమవుతాడో తనకి? మీకు మా అన్న కొడుకు సార్, సొంత మా అన్న కొడుకు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ బాబు? వచ్చి అంటే తను కూడా దూకాడు కదా అందులో? దూకాడు కానీ కొద్దిగా కట్టె పట్టుకొని కొద్దిగా పైకి వచ్చాడు సార్. ఎట్లనో కొద్దిగా బయటకు వచ్చాడు సార్. ఆయన వచ్చి ఇంటికి వచ్చి చెప్పాడు మాకు. చెప్తే మేము వెళ్ళటాలకే చనిపోయారు. లోపలికి బైక్లకు దుంకి తీసినాము. ఇంకెవరైనా ఉన్నారు అందులో? ఇంకా లేరు సార్. ఇద్దరు పిల్లలు, మొత్తం నలుగురు దింకారు. బాబు తప్పించుకున్నాడు. ఇంకా అంటే ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? బావి కడికి మధ్యాహ్నం తెలిసిందండి. మధ్యాహ్నం తెలిసింది. పొద్దుగాల పిల్లలని చూసిన ఇక్కడ ఉదయం ఆ పిల్లలు అడ్డమయ్యారు. ఇక్కడ వెళ్తున్నారు రోడ్డు దిక్కు. అంటే ఇద్దరి మధ్యలో ఏమైనా బోరు గురించి ఏమన్నా? ఇంకా వీళ్ళ సొంత ఇక్కడ పిల్లమ్మకి తెలుసు, మనకి ఎవరికి తెలియదు. వాళ్ళు భయపడుతున్నారు. నైట్ ఇంకా బోరు సంగతి వాళ్ళకి తెలుసు. ఇంకా దాని మధ్య మనకేం తెలియదు సార్. ఇంకా వాళ్ళు ఇంకా ఈ లోపల విషయంలో మనకేం తెలుసు. చెప్పు, వాళ్ళ బోరు వేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళకి సంబంధించిన మనకి తెలియదు. అంతవరకు వాళ్ళకి ఆ మధ్యాహ్నం మనకేం తెలియదు. మనకు అంతే. అంటే రెండు బోర్లు వేసారా? ఇప్పటికి ఒక బోర్ వేసారు, ఒకటే బోర్ వేసారు. ఇంకా బోర్ వేయనిక అడిగినట్ట. అడిగితే ఇంకేం చూద్దాం తర్వాత చూద్దాం అన్నారంట. ఇంకా దానిలో ఇంకా ఏమనుకుంటే మొత్తంగా ఇంకా అయిపోయారంట. ఇంటికి వచ్చిన ఇంకా దానిలో ఇంకా తెలియదు మనకు. ఇంకంతే మనకు తెలుసు. ఇది వెలికిచెర్ల గ్రామంలో ఈ యొక్క ఘటనతోటి ఒక్కసారి కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి భార్య, ఇద్దరు పిల్లలు, అదేవిధంగా తన కొడుకు కూడా ముగ్గురుని కూడా బావిలో తోసేసి తను కూడా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటనలో ఒక్కసారిగా బాబు బతికి బయటికి వచ్చి తన కుటుంబ సభ్యులకి చెప్పడము, ఒక్కసారిగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపలనే ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆ తల్లితో సహా ముగ్గురు కూడా బలవన్మరణంతో చేసుకోవడంతో ఒక ముగ్గురు చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ఈ యొక్క ఘటన జరగడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి అంతటి కూడా కారణము ఇంట్లో తన యొక్క భర్త బోరు వేశాడు. బోరు వేసిన తర్వాత నీళ్లు పడకపోవడంతో మరో బోరు వేయడానికి భర్త సిద్ధం కావడంతో ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. వద్దని చెప్పేసి భార్య వాదించడంతో ఒక్కసారిగా చెప్పిన మాట వినలేదని చెప్పేసి కూడా భార్య తన పిల్లలతోటి బలవన్మరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.